మీరు ఒక్కసారి 2014 నుంచి కనుక ఇండియాలో పరిస్థితి చూస్తే నరేంద్ర మోడీ గారే మరి పీఎంగా పనిచేస్తూ ఉన్నారు కదా. అయితే మరి ఇక్కడ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండాలి, అరే అసలు అంత ముందు చూసుకుంటేనేమో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీ ఉండేది, మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు ఈ విధంగా ఒకటే ప్రభుత్వం మరి 15 సంవత్సరాలు కూడా కొనసాగుతోంది, మరి దీని అంతటి కారణం ఏంది అని డౌట్ వచ్చి ఉండేది కదా. అయితే ఇప్పుడు దీని గురించి నేను చెప్పడం కాదు, కేటీఆర్ గారే మాట్లాడారు. ఈరోజు చెన్నైలో ఇగ్నిషన్ సదస్సుకి వెళ్ళారు కదా ముఖ్య అతిథిగా. అయితే అక్కడ ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, అసలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3 సార్లు నుంచి గెలుస్తున్నారంటే దాని అంతటికీ మెయిన్ రీజన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది రాహుల్ గాంధీ గారే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంది భయ్యా, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఆయన మరి మోడీ గారు గెలవడానికి కారణం ఏంది అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. అయితే దానికి ఒకటే చెప్తున్నారు కేటీఆర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది అంటే వాళ్ళు మొద్దు నిద్రపోతూ ఉన్నారు. ఆ మొద్దు నిద్ర నుంచి కనుక వాళ్ళు బయట లేచి దాని తర్వాత నరేంద్ర మోడీ గారు ఏదైతే తప్పిదాలు చేస్తున్నారో మరి ఆ వైఫల్యాలు అన్నింటిని కూడా ప్రజల ముందు కనుక నిలబెట్టగలిగితే ఆటోమేటిక్గా మరి బీజేపీ ప్రభుత్వం కుప్పకూలే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పేసి మరి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విధంగా జరగట్లేదు కాబట్టి మరి రాహుల్ గాంధీ గారు మరి ఆ విధంగా చేయట్లేదు కాబట్టి మరి ఇటువైపు బీజేపీ అధికారంలోకి వస్తూ ఉంది. మరి మీరు అందరూ కూడా అనుకోవచ్చు, ఏంది మరి అటువైపు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు కదా, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కలిసి అనుకోండి, ఆటోమేటిక్గా మరి బీజేపీని కోలుకొట్టచ్చు. మరి ఆ విధంగా చేయొచ్చు కదా అనే డౌట్ మీ అందరికి రావచ్చు. అయితే దీనికి కేటీఆర్ గారు ఆన్సర్ ఇచ్చారు. ఏమంటున్నారు అంటే, అఫ్కోర్స్ అంతకుముందు కేసీఆర్ గారు చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు అన్నింటిని కూడా ఏకం చేద్దామని చెప్పేసి చూశారు. మరి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కలిసి గనక పోటీ చేస్తే ఖచ్చితంగా బీజేపీ నెక్స్ట్ టైం కుప్పకూలే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు కేటీఆర్ గారు అయితే దాని గురించి మాట్లాడడం జరిగిందనమాట.